హాయ్ అండి. రాజీ ఆఫీస్‌కి వెల్కమ్. ఈరోజు వీడియోలో పాల సేమియాతో పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చూడండి, వీటినే పాల సేమియాలంటారు లేదా పేనీలు కూడా అంటారండి. వీటితో కేవలం 5 నిమిషాల్లో పాయసం అనేది రెడీ చేసుకోవచ్చండి. అది కూడా సింపుల్ అండ్ టేస్టీగా. చాలా అంటే చాలా బాగుంటుంది వీటి పాయసం. ఎంత తిన్నా కూడా మనకు సరిపోదండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పాల సేమియా అనేది. సో మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఒక చెంచా దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో ఒక 10 దాకా జీడిపప్పును కూడా వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ దాకా పాలను వేసుకోవాలండి. ఈ పాలు కొద్దిగా మరిగిన తర్వాత 2 యాలకులను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా పాలు మొత్తం మరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు దాకా షుగర్‌ని వేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పేనీలను ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుంటే మనకు చక్కగా పాల సేమియా పాయసం అనేది రెడీ అయిపోయిందండి. సో చాలా సింపుల్ అండ్ టేస్టీగా కేవలం 5 నిమిషాల్లోనే ఈ పాయసాన్ని రెడీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పాయసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ను మా కామెంట్స్‌లో చెప్పండి. సో ఇలా సర్వ్ చేసేసుకొని మీ ఫ్యామిలీతో ఆనందంగా ఆస్వాదించండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచ్.